మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సిద్రి అప్పలరాజును జగన్ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు. కానీ ఆ ఒక్కటి తప్ప అన్నట్టు ఆ పని వదిలేసి వైసీపీ అధినేత తక్కిన హడావుడి అంతా చేశారు. జగన్ పర్యటన ఆశాంతం బల ప్రదర్శనలా సాగింది. అడుగడుగునా అతి ప్రదర్శనే కనిపించింది. ఎన్హెచ్ మీదుగా విశాఖ నుంచి శ్రీకాకుళం చేరడానికి పట్టే సమయం గంట. అలాంటిది 6 గంటల సమయం ఆయన తీసుకున్నారు. 10 మంది గుమిగూడిన చోటల్లా ఆగుతూ రోడ్ షోలు సాగిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ పర్యటనను జగన్ సాగదీశారు. పథకం ప్రకారం జగన్ కాన్వాయ్ ముందుకు కదలకుండా రోడ్డు మీద వాహనాలు, బైక్లు అడ్డదిడ్డంగా పెట్టారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన శ్రీకాకుళం చేరుకోవాలి. అంపోలు జైలులో సిదిరిని పరామర్శించి 3 గంటలకల్లా వెనుదిరగాలి. కానీ శ్రీకాకుళం చేరేటప్పటికే 5 దాటిపోయింది. ములాఖత్ సమయం కూడా అయిపోయింది. జైలు దగ్గర ఉన్న అప్పలరాజు సతీమణి కుమారుడు ఆరవ్ వర్మను జగన్ పలకరించారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు పైడి భీమవరం వద్దకు జగన్ కాన్వాయ్ చేరగానే అక్కడ వైసీపీ నాయకులు జన సమీకరణ చేశారు. కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాకుళం నుంచి అంపోలు జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో పోలీసులపై కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెల్లాచెదురు చేశారు. జన సమీకరణలో భాగంగా కార్యకర్తలను మరికొంతమంది యువకులను నాయకులు రోడ్డెక్కించారు. ఈ క్రమంలో ఆంక్షలను ఉల్లంఘించారు. జగన్ కు రోడ్ షో చేసేందుకు అనుమతి లేదు. కానీ ఒకరిద్దరు రోడ్డు పక్కన నిలబడి ఉన్న కాన్వాయ్ ఆపి వారికి అభివాదం చేశారు. జైలు నుంచి జగన్ వెనుదిరిగిన సమయంలో రప్పా రప్పా అంటూ కొందరు నినాదాలు చేస్తూ వీరంగం చేశారు.